హాయ్ అండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఛానల్ చూసే చిన్నారుల దగ్గర నుంచి పెద్దవారి వరకు మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చండి. ఆ! మన మహిళలు ఇదివరకు వంటింటికే పరిమితమేమో, ఈనాడు అలా కాదండి. చాలా రంగాల్లో అనుకున్నది సాధిస్తున్నారు. మన సమయాన్ని ఎంతసేపు ఇంటికి, కుటుంబానికే కాకుండా మన కోసం కూడా కొంత కేటాయించుకోవాలండి. మనకి నచ్చిన రంగంలో మనం అనుకున్నది సాధించడానికి ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, అది ఫలితం వచ్చినప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది గదా! అలాగా ఈరోజు మీతోటి ఒక విషయం షేర్ జేసుకోవాలి. నమస్తే. నా పేరు శాశ్వకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. చేతిలో ఈ మెమోంటో ఏంటి అనుకుంటున్నారా? సత్యభామ అవార్డ్ అండి. ఈ సత్యభామ అవార్డు ఎందుకోసం వచ్చిందనుకుంటున్నారు? కిచెన్ వేస్ట్. కిచెన్ వేస్ట్‌ని నేను నల్ల బంగారం కింద మార్చుకుని మా టెర్రస్ గార్డెన్‌లో మొక్కలన్నిటికి ఇవ్వడం, అలాగే నేల మీద పెరుగుతున్న ఈ మొక్కలకి ఇవ్వడం, ఇయన్నీ చేస్తూ వస్తున్నాను గదండీ! నేను వృధాన్ని సద్వినియోగపరుస్తున్న విధానానికి నన్ను మెచ్చుకొని ఈనాడు సంస్థ వారు అందించిన అవార్డు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. మా ఇంట్లో నేను కిచెన్ వేస్ట్‌ని ఎలా కలెక్ట్ చేస్తాను ఏంటన్నది. ఇదిగోండి ఇలాగ డబ్బా పెట్టుకుని, ఆ డబ్బాలో ఎప్పటికప్పుడు నేను కిచెన్ వేస్టు, ఇలాగే ఎండాకులు ఇవన్నీ వేసేస్తూ కంపోస్టు తయారు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆ కంపోస్ట్‌ని మా గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నిటికి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా రాజమండ్రి మున్సిపాలిటీ వాళ్ళు ఇన్స్‌పెక్షన్‌కి రావడం, చూడటం, వారు కూడా అవార్డ్స్ ఇవ్వడం ఇయన్నీ జరిగింది గదండీ! ఇప్పుడు ఈనాడు సంస్థ వారు కూడా సత్యభామ అవార్డ్‌ని అందించారన్నమాట. ఈ సత్యభామ అవార్డ్ ఫంక్షన్ ఎలా జరిగింది? ఏంటి? అన్నది ఈ వీడియోలో చూద్దామండి. ఈనాడు సత్యభామ అవార్డుల ఫంక్షను రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిందండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగినాయండి కార్యక్రమాలు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఆ హడావిడే వేరేగా ఉంటుంది కదండీ! అలాగా ఆ పిల్లల మధ్యలో మేము ఈ సత్యభామ అవార్డ్స్ అందుకోవడం మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా మరోసారి ఆ వయసులోకి వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. చూడండి సందడి సందడిగా మొత్తం అంతా స్టూడెంట్సే. ముఖ్య అతిథులు వచ్చేలోపు యాంకర్ ప్రశాంతి గారు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం రకరకాల క్వశ్చన్స్ వేయడం అవన్నీ జరిగినాయండి. అవి మీరు కూడా వినండి. ఆడవాళ్ళు వేసుకోలేని నగలేంటి? ముందుగా చెప్పింది రైట్ ఆన్సర్. ఓకే ఫైన్ చెప్పేశారు కదా. ఆడవాళ్ళు వేసుకోలేని నగలు ఏంటంటే విఘ్నేశ్వరుడి ప్రార్థనతోటి కార్యక్రమాలు మొదలైనయండి. చిన్నారుల కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకటి చక్కగా సాగినాయండి. ఇక ఆ తర్వాత కార్యక్రమం మొదలైందండి. అతిథులు ఒక్కొక్కరుగా రావడం, జ్యోతి ప్రజ్వలనం, ఆ తర్వాత ముఖ్య అతిథులుగా విచ్చేసిన అంటే డిఎస్పి గారికి బదులుగా సిఐ మంగాదేవి గారు వచ్చారండి. ఆవిడ విద్యార్థులకి ఉపయోగపడేలాగా మంచి మాటలు చెప్పడం, అలాగే ముఖ్య అతిథిగా గైనకాలజిస్ట్ గారు వచ్చారు. ఆవిడ కూడా చిన్నారులకి సలహాలు సూచనలు ఇచ్చారు. ఇలాగ ఆ తర్వాత ఈనాడు ప్రతినిధి గారు మాట్లాడారు. ఈనాడు ఎఫ్ఎం అవార్డు అలానే ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన రైట్ కాలేజ్ ఈ రాజమండ్రి కాకుండా హైదరాబాద్, వారంగల్, తిరుపతి, విజయవాడ అన్ని చోట్ల కూడా సేమ్ జరుగుతుంది. అప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ ఉమెన్స్ డే రోజులు కండక్ట్ చేయాల్సిన ఉంటారని కోరుకుంటున్నాను. సత్యభామ అవార్డ్స్ పై కేటగిరీస్ అన్నమాట. సహకారం, ధైర్యం, సమర్పణం, సాక్ష్యం అండ్ అలాగే సమర్పణం, సంకల్పం. సో ఈ కేటగిరీస్ లో లైక్ కొంతమంది పర్సన్స్ అంటే గొప్ప గొప్ప మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అవార్డుగా ప్రెజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనము ఆ విన్నర్స్ ఎవరో ఆ అవార్డీస్ ఎవరైతే తెలుసుకున్నాం. అంగన్వాడీలో పనిచేసే సునీత గారికి సహకారం కేటగిరీలో అవార్డు ఇచ్చారండి. ఆవిడ చిన్నారులని అలాగే గర్భిణీ స్త్రీలని చాలా బాధ్యతగా చూసుకుంటున్నారని ఈ అవార్డు బహుకరించారనమాట. ఏరియాలో మేము పనిచేస్తాం కాబట్టి మేము అందరం కోఆర్డినేషన్గా ఉంటాం. తరువాత ప్రశాంతి గారిని
స్థైర్యం కేటగిరీలో, అంటే ఆవిడ స్టాఫ్ నర్స్ కింద చేస్తారండి. ఆవిడ చేసే సేవలకి గాను ఈ అవార్డు ఇచ్చారనమాట. 24 అవర్స్ నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు కూడా పేషెంట్స్ చాలా రకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు. ప్రతిదానికి మనం రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే స్మైల్ అనేది మనకు చాలా హ్యాపీ ఇస్తుంది అనమాట. తరువాతి అవార్డు నాకే ఇచ్చారండి. సమర్పణం కేటగిరీ కింద ఇచ్చారనమాట. అందరికీ నమస్కారం. నేను మీ ఈఎస్ఎస్ సత్యభామ శేషకుమారి. రాజమండ్రికి చెందిన శేషకుమారి గారు తడి పొడి చెత్తను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెబుతూ ఇంటి నుండి బయటికి వెళ్లే చెత్త తగ్గాలి, రసాయనాలు లేని కూరగాయలను ఇంట్లో వాళ్ళకి అందించాలని, మిద్దె తోట పెంపకం, పొడి చెత్తను కుండీలు స్టాండ్లుగా మార్చి తడి చెత్తతో మొక్కలకు ద్రవరూప పోషకాలు, క్రిమికీటక నాశనాలను తయారు చేస్తూ ఎన్నో ప్రశంసలు అందుకుంటూ బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రిలో బడ్జెట్ టెర్రస్ గార్డెన్, ఉత్తమ మిద్దె తోట వంటి అవార్డులు, బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్ అవార్డులు అందుకున్న శేషకుమారి గారు సంకల్పం కేటగిరీలో ఈఎఫ్ఎం సత్యభామ అవార్డును సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్! ఈఎఫ్ఎం సత్యభామ అవార్డ్. చిన్నగా మొదలుపెట్టిన వ్యవహారం ఈనాడు ఇలాగ అవార్డ్స్ అనుకునే స్థాయి కోసం నేను ఊహించలేదు. ఆ ఊహించిన నేను పని చేయలేదు, ఇంకా మనమే పండించుకోవచ్చు కదా అంత ఆలోచనతోటి మరి మిగతానికి యాక్టివిటీ రకాలుగా మట్టి ఎరువులు ఇవన్నీ కావాలి కదండి. దానికి ముందుగా నా దృష్టికి వచ్చింది కిచెన్ వేస్ట్. మనం వంటింటి వ్యర్థాల్లో రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఆ ఉల్లిపాయ కొట్టు దగ్గర నుంచి కోడిగుడ్ల దగ్గర నుంచి నాన్ వెజిటేరియన్స్ అయితే అవి కడిగే నీళ్ళ ఇలా ఇవన్నీ కూడా మనమే ఉపయోగించుకుంటే మున్సిపాలిటీ వారికి భారంగా మారకుండా ఉంటుంది కదా. గవర్నమెంట్ ఇస్తుందండి డస్ట్బిన్స్ కడిగప్పటికి పొడిగప్పటికి మీకు అన్నింటికి, కానీ ఎవరు శ్రద్ధ పెట్టకూడదు. కొంచెం శ్రద్ధ పెడితే చక్కటి సేంద్రీయ ఎరువు తయారు చేసుకుని మనమే పంటలు పండించుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల చాలా ఒక ఇన్స్ట్రక్షన్ కింద మా గార్డెన్ విజిట్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ పని పరిసరాలకి హాని కలిగించకుండా మనకి సద్వినియోగపడేలాగా ఉండడంతో ఈనాడు ఇప్పుడు ఈ అందుకునే స్థాయికి రాగలిగాను. సంతోషంగా ఉంది. సిఐ మంగాదేవి మేడం గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగిందండి. నా తరువాత గవర్నమెంట్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్న శైలజావల్లి గారు సంకల్పం కేటగిరీ కింద సత్యభామ అవార్డు అందుకున్నారండి. ఆ తర్వాత అవార్డు అందుకున్నది రాజేశ్వరి గారండి. సాక్ష్యం పేరుతో ఆవిడకి అవార్డు ఇచ్చారు. ఆవిడ క్లాసికల్ డాన్సర్ అండి, ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అవార్డ్స్ ఫంక్షన్ చాలా వేడుకగా జరిగిందండి. కాలేజీ ప్రాంగణంలో ఆ చిన్నారుల మధ్య మేము ఇలా అవార్డ్స్ అందుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ అవార్డ్స్ అన్ని కూడా 5 కేటగిరీస్ కింద డిఫరెంట్ మెంబర్స్ సెలెక్ట్ చేశారు. అందువల్ల మాకు కూడా వారితో పరిచయాలు, వారు చేసే విభాగం తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారండి. అలాగా మా ఫ్యామిలీ అనుకోకుండా పిల్లలిద్దరూ ఇంటి దగ్గర ఉండడంతో వాళ్ళు హాజరయ్యారు. అలాగే మాకు ఎప్పుడు కూడా హెల్ప్గా ఉంటుంది కదండి మా నాగమణి, తను కూడా వచ్చింది. మొత్తానికి మాకు అనుకోకుండా మొదలుపెట్టిన ఈ టెర్రస్ గార్డెన్, ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవన్నీ కూడా చక్కటి అవార్డులు తెచ్చిపెడుతున్నాయండి. డిఎస్పి మేడం గారు శ్రీదివ్య గారు కొంచెం ఆలస్యమైనా కానీ కార్యక్రమానికి హాజరవ్వడం మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆవిడ చక్కగా పిల్లలకి సలహాలు, సూచనలు, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవన్నీ ఇచ్చారు. డిఎస్పి మేడం గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం, మళ్ళీ వారితోటి ఇలా గ్రూప్ ఫోటో తీసుకోవడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆఖరణ ఈటీవీలో ప్రసారం చేయడం కోసం ఇలాగా ఇంటర్వ్యూ కూడా ప్రత్యేకంగా తీసుకున్నారండి. మొత్తానికి రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడూ రాలేదు నేను, ఇదే మొదటిసారి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ చిన్నారుల మధ్య గడపడం, అలాగే ఈ అవార్డ్స్ విన్నర్స్ని పరిచయం చేసుకుంటూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఆఖరణ కొన్ని నృత్య ప్రదర్శనలు కూడా స్టార్ట్ చేశారండి. ఆ ప్రదర్శనలు కూడా కన్నుల పండుగ చాలా చక్కగా జరిగినాయండి. మొత్తానికి వీడియోలు అన్నీ కవర్ చేయలేం కదండి, అందుకనే కొంతవరకు కవర్ చేశాను. చూసారు కదండి, మనం చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అవార్డ్స్ అవే వస్తూ ఉంటాయి అన్నదానికి నాకు ఇప్పుడు ఈ సత్యభామ అవార్డే నిదర్శనం అండి. అసలు నేను ఊహించలేదు. నాకు ఫోన్ కాల్ వచ్చిందండి, నేను వేరే విషయం మీద బయటకు వెళ్ళాను.
3 టైమ్స్ ఫోన్ కాల్ వస్తే నేనేమనుకున్నాను, ఆ నెంబర్ వచ్చింది. గమ్మున నెంబర్ వచ్చిన కాల్స్ ఎత్తడానికి కూడా భయమేస్తుంది కదండీ! ఈ సైబర్ నేరాలు వీటిలికి. కానీ ఒకటే నంబరు పదే పదే చేస్తున్నారంటే ఎందుకన్నా మంచిది అని చెప్పేసి నేను ఫోన్ లిఫ్ట్ చేశాననమాట. లిఫ్ట్ చేస్తే ఇలాగ మీరు అవార్డుకి సెలెక్ట్ అయ్యారు మేడం. సత్యభామ అవార్డుని ఇస్తున్నాము. మన ఏపీ మొత్తానికి 3 చోట్ల ఇస్తున్నారట. అందులో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ. ఆ రకంగా రాజమండ్రిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 5 కేటగిరీల కింద ఇచ్చే వాటిల్లో నాకు వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఈ సత్యభామ అవార్డు ఇచ్చారండి. ఈనాడు సంస్థ ద్వారా నేను ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విషయాలన్నీ కూడా మీకు షేర్ చేయడం మరింత ఆనందంగా ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.